ఇంకా సేపట్లో గజా టీజర్ లాంచ్ జరగబోతుంది. ఆ టీజర్ని లాంచ్ చేయడానికి ఆయన సమయాన్ని కేటాయించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం అలాంగ్ విత్ సతీష్ జై గారు, ఆ డైరెక్టర్ అండ్ ద హీరో ఆఫ్ ది ఫిలిం. సో ఎస్, మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. గజా టీజర్ని లాంచ్ చేయడానికి వారు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. సో వారి చేతుల మీదుగా ఇంకా సేపట్లో సూపర్ పవర్ఫుల్ టీజర్ని చూడబోతున్నాం అనమాట. ఆల్రెడీ నాకు ఇందాక 7 Hills సతీష్ గారు వచ్చి చెప్పారు టీజర్ క్రేజీగా ఉంటుంది అండ్ సినిమా కూడా కాన్సెప్ట్ అండ్ చాలా బాగుంటుంది అని. బట్ ఇది ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ మనం జరుపుకుంటున్నాం. ఇంకా చాలా ఈవెంట్స్ మనం చూడబోతున్నాము. బట్ ఎస్, మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఈవెంట్ మంచు మనోజ్ గారు ఈ చేతుల మీద టీజర్ లాంచ్ అవ్వడం చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి కాబట్టి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రేయా శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్తున్నాం. సో అందరూ సెటిల్ డౌన్ అయితే మనం మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. అలాగే చలిమలశెట్టి సునీల్ గారు ప్రెజెంట్స్ వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసారు. వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఫడ్నాస్ శెట్టి ఆల్సో. సో బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్. సో తనకి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సెటిల్ డౌన్ అండి. అందరూ మీరు కూర్చుంటే మనం ఫస్ట్ ప్రశాంతంగా మొదలు పెడదాం. దాని తర్వాత ఫుల్ పవర్ ప్యాక్డ్ టీజర్ని చూసేద్దాం. నాకేం కనబడట్లేదు. ఈ సైడ్ అంతా చాలా గుంపులుగా నుంచుని ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా కూర్చోవచ్చుగా. ఓ, మొత్తం హౌస్ఫుల్ అయిందా థియేటర్? అర్థమైంది నాకు. ఇంకా నేను కూర్చోండి అనడానికి కూడా స్పేస్ లేదు. ఎందుకంటే ఇంకొకళ్ళు ఒళ్ళో కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి బెటర్ మీరు నుంచోండి. కాకపోతే కెమెరాలకు అడ్డుగా నుంచోకండి. చలిమలశెట్టి సునీల్ ప్రెజెంట్స్ సతీష్ జై ఫిలిమ్స్ బ్యానర్లో సతీష్ జై గారి దర్శకత్వంలో అండ్ ఆయన స్వయంగా నిర్మించి, అఫ్కోర్స్ మైత్రి గారి పేరు పడింది, కాకపోతే వాళ్ళిద్దరూ ఒకే ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ ఇద్దరు ప్రొడ్యూసర్స్ అన్నట్టే. మైత్రి చరణ్ గారి నిర్మాణంలో సతీష్ జై గారి దర్శకత్వంలో అండ్ హీరోగా నటించి ఫడ్నాస్ శెట్టి గారు బ్యూటీతో పాటు చాలామంది హీరోస్ ఉన్నారన్నమాట. అంటే యాక్షన్ చేసేవాళ్ళు ఇందులో. సో ఎస్, వాళ్ళందరూ కలిసి, అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కేజీఎఫ్లో సెలబ్రేట్ చేసుకున్న యాక్టర్స్ అండ్ అదర్ యాక్టర్స్ ఆల్సో ఇందులో ఉన్నారు. వాళ్ళందరినీ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం గజా సినిమా ద్వారా. కాకపోతే గజా సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఈ సినిమాకి సంబంధించి ఇది ఏ జోనర్, ఏ కథ, ఏంటి అనేది కాస్త ఇప్పుడు మనం టీజర్ రూపంలో మనం మీ అందరికీ ఒక ఐడియా వచ్చేలా ఇవాళ మనం టీజర్ని లాంచ్ చేసుకోబోతున్నాం అనమాట. ఆలస్యం చేయకుండా ఆ టీజర్ని లాంచ్ చేయడానికి అక్కడ అందరూ అలా కవర్ చేస్తే ఎలా? ప్లీజ్ క్లియర్ చేయండి అక్కడ. మనోజ్ గారు, నాకు కనిపించట్లేదు. మనోజ్ గారు హాయ్ మనోజ్ గారు, వెల్కమ్ మనోజ్ గారు. సో మరి ఆలస్యం చేయకుండా మనోజ్ గారి చేతుల మీదుగా ఈ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అఫ్ కోర్స్ సో ట్యూన్స్ అన్న, సంగీతం అన్న, సంగీత ప్రపంచం అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది మణిశర్మ గారు. ఈ చిత్రానికి మణిశర్మ గారు సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. జగదీష్ గారు సినిమాటోగ్రఫీతో, వంశీ గారి ఎడిటింగ్తో ఈ చిత్రం మనందరినీ పలికించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ కేజీఎఫ్, కాంతారా లాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్నో అందించిన విక్రమ్ గారు దీనికి కూడా యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ చేయడం జరిగిందనమాట. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం టీజర్ని చూసేద్దాం. టీజర్ కోసం మనోజ్ గారు నా ఎదురుగానే కనిపిస్తున్నారు. అక్కడ లైట్ వేయాల్సిన అవసరం లేదు, ఆ గ్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అద్భుతమైన పర్సన్, కైండ్ హార్ట్ ఉన్న పర్సన్, సో ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ముందుండే పర్సన్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్. సో మంచు మనోజ్ గారి చేతుల మీదుగా గజా టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ మైక్ పంపించారా? ఎస్. God bless to the team. అసలు అంతగా ప్రేమించిన అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది అది చెప్పేస్తే ఎలా? సో టీజర్ కాబట్టి అంతవరకు ఆ డైలాగ్ వినండి. దాని సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు దాని వెనకాల రీజన్ ఏంటి అని తెలుస్తుంది. సో ఎస్, కాకపోతే క్వాలిటీ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. మైత్రి గారు ఈ సినిమాకి ఏం కావాలో అది ఇచ్చారు. అంటే
డెఫినెట్గా సతీష్ గారు ఎంత అందంగా కనిపించాలి, అలాగే ఎంత పవర్ఫుల్గా కనిపించాలి. సో ఈ చిత్రానికి ఎవరెవరు టెక్నీషియన్స్ వర్క్ చేస్తే ఇది వర్క్ అవుతుంది అని ఆలోచించి ఏమాత్రం ఏమంటారు ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు. ప్రతి ఫ్రేమ్లో ఆ రిచ్నెస్ కనిపిస్తూ ఉండింది. అండ్ ఎస్, చాలా పవర్ ప్యాక్డ్ టీజర్ని చూడడం జరిగింది. చాలా పవర్ఫుల్ రోల్లో మనం చూడబోతున్నాం సతీష్ రాజ్ గారిని. సో అయితే ఆయనే దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. డెఫినెట్గా ఆయన అనుకుని ఉంటారు, నాలో టాలెంట్ ఉన్నప్పుడు, నా సినిమా స్క్రిప్ట్ని నేను అంతగా నమ్ముతున్నప్పుడు ఇంకెందుకు నేనే దర్శకత్వం వహిద్దామని. డెఫినెట్గా సో మంచి సౌండ్ చేస్తుంది. ఈ సౌండ్ ఇవాళ నుంచి సోషల్ మీడియాలో సౌండ్ చేయడం మొదలుపెట్టి అండ్ గజ నెక్స్ట్ ఈవెంట్స్కి వెల్కమ్ చెప్దాం మనం దాని తర్వాత. సో ఫస్ట్ అయితే అప్పటి వరకు టీజర్ని సెలబ్రేట్ చేసుకుందాము. అండ్ ఆలస్యం చేయకుండా ఈ టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ముందుగా కో ప్రొడ్యూసర్స్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. పద్మనాభరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. మధుసూదన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే నరేంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము. నరేంద్ర గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ఫైట్స్ అందించిన యాక్షన్ మాస్టర్ విక్రమ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. విక్రమ్ గారిని వేదిక మీద రావాల్సిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ మెట్టపల్లి సురేందర్ గారు అద్భుతమైన లిరిసిస్ట్ ఆయన. సో మెట్టపల్లి సురేంద్ర గారిని వేదిక మీద రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. సురేంద్ర గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. రాజు వెడ్స్ రాంబాయిలో రాంబాయి అన్న పాట విన్నాము అండ్ సూపర్గా ఆ సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో వారిని వేదిక మీద రాసుకుని స్వాగతిస్తున్నాము. అండ్ ఎడిటర్ వంశీ గారు, డిఓపి జగదీష్ గారు వెన్యూలో ఉంటే వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సతీష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ సో ఫర్నాజ్ శెట్టి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. ఫర్నాజ్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్గా మారి మనందరి ముందుకి సతీష్ జై ఫిలిమ్స్ ద్వారా ఈ చిత్రాన్ని అందిస్తున్న ప్రొడ్యూసర్ మైత్రి గారిని వేదిక మీద రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. మైత్రి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మైత్రి శరణ్ గారిని వేదిక మీద రాసుకుని ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రెజెంటర్ చలిమల శెట్టి సునీల్ గారిని వేదిక రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. సునీల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వారిని వేదిక రాసుకుని ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి హీరోగా నటించి గజ అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న సతీష్ జై గారిని వేదిక రాసుకుని ఆహ్వానం పలుకుతున్నాము. సతీష్ జై గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ నా ఇవాళ వారి టైంని కేటాయించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ ప్రోత్సహించడానికి ఆ ప్రోత్సాహాన్ని ఎనర్జీని అందించి అండ్ టీజర్ లాంచ్ చేసిన ఆ ఫేవరెట్ మంచు మనోజ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో హీరో మంచు మనోజ్ గారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. శివన్ గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సతీష్ గారు. మనోజ్ గారు వెల్కమ్. ఓకే, సో ఒక పిక్చర్ కోసం ఆర్ హీరో అండ్ డైరెక్టర్ సతీష్ జై గారు అండ్ మనోజ్ గారు ప్లీజ్ జాయిన్ ద మిడిల్ సెంటర్. సునీల్ గారు ఎస్, ఒక్క నిమిషం అండి. మిగతా వాళ్ళు కూడా మెట్టపల్లి సురేందర్ గారు అందరూ కూడా ఒక్క ఫ్రంట్కి రండి సార్. ఫస్ట్ ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఫర్నాజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సెవెన్ హిల్ సతీష్ గారు ప్లీజ్ మీరు కూడా జాయిన్.
ఇద్దరు హీరోస్ ఇన్ వన్ ఫ్రేమ్. యా, ఒక్క నిమిషం, ఛానల్స్ కోసం అందరూ మళ్ళీ ఒకసారి ఆ లైన్లో. అయిపోతే చెప్పండి. ఓకే, ఓ థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు మీకు. అండ్ నవ్ ఎవరితో మొదలు పెడదాం? కో ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి గారు, మీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను. గజా అని మొదలు పెట్టండి మీరు. నాకు అర్థం కాలేదు, ఎంతమంది ఉన్నా కానీ నన్ను ఫస్ట్ ఎందుకు పట్టుకున్నారు మీరు? సరే, అయినా సరే. అండ్ ఈ గజ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ అంటే ఫస్ట్ ఈవెంట్ ఈ సినిమాకి ఎంత గ్రాండ్గా జరుగుతుందంటే అబ్బా చాలా బాగుంది, కళ్ళు విందుగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషల్గా మనోజ్ గారికి ఇంత దూరం వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం, టీజర్ లాంచ్ చేయడం కోసం థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్లో విజువలైజ్ చేశాడు మన సతీష్కి నాకు దాదాపు 10 సంవత్సరాల అనుబంధం, ఇంతకుముందు సినిమాల్లో కానీ తర్వాత కానీ. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి అనుబంధం ముందుకెళ్తుంది. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యాస్ విజిటెడ్ దిస్ ప్లేస్, మీడియా అండ్ దెన్ ఆల్ ద గెస్ట్. సునీల్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విష్ యూ గుడ్ లక్ మీకు కూడా. అండ్ నా అమ్మో మామూలుగా లేదు మీ ఎనర్జీ, అయితే క్రేజీ ఉన్నారు. ఆవిడ కూడా పోయేసుకోవాలి మనం. ఓకే, నా ఐ రిక్వెస్ట్ మధుసూదన్ గారు టు స్పీక్, కో ప్రొడ్యూసర్ మధుసూదన్ గారు. పాతికేయ మిత్రులకి, మనోజ్ అన్నకి చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ సతీష్ జై మంచి మిత్రుడు, ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. సో మా సహకారాలు అందించాము. మీరు ప్రేక్షకులు వచ్చిన అందరికీ చాలా సంతోషం. ఈ సినిమాని మంచిగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక కో ప్రొడ్యూసర్ ఉన్నారు, నరేంద్ర గారు. రాలేదా ఆయన? ఓకే, మనం ఇప్పుడు సో వెరీ ఫేమస్ లిరిసిస్ట్ అండ్ అమేజింగ్ సోల్ఫుల్ లిరిక్స్ అందించే లిరిసిస్ట్ మెట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పూర్తి పాటలు రాసే అవకాశం కల్పించిన నిర్మాత మైత్రి గారికి, హీరో దర్శకులు సతీష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఎక్కడో మా ఊర్లో వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూర్చొని మణి సార్ కంపోజిషన్స్ వినేది మేము. పిచ్చి మణి శర్మ సార్ అంటే. సార్ కాంపౌండ్ దగ్గర సంఖలో ఫైల్ పెట్టుకొని పాటలు రాసుకొని నిలబడ్డా నేను. నన్ను గేట్ దగ్గర నుంచి సార్ క్యాబిన్లో కూర్చోబెట్టి, స్టూడియోలో కూర్చోబెట్టి పాట రాయించిన సతీష్ అన్న లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. మా వైఫ్ని, పిల్లల్ని ఎంత గుర్తుపెట్టుకుంటానో మణి సార్ పక్కన మీరు నన్ను కూర్చోబెట్టిన సందర్భాలను కూడా అంతే గుర్తుపెట్టుకుంటా. ఈ సినిమా నుంచి రాబోయే పాటలన్నీ చాలా చాలా ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు కేజీఎఫ్ ఎట్లా హంట్ చేసిందో ఈ సినిమాలో సార్ ఇచ్చిన బీజేఎం అట్లా హంట్ చేస్తుంది మిమ్మల్ని థియేటర్లో. పాటలు కూడా 100%, 100కి 100% ఈ సినిమాలో ఉన్న పాటలు మిమ్మల్ని చాలా అలరిస్తాయి, నాకు మంచి పేరు తీసుకొస్తాయి. థ్యాంక్ యూ సతీష్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీ పాటలు మీకు మాకు కూడా చాలా మంచి పేరు తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట సినిమాకు కూడా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎవరికి ఇద్దాం మైక్ అంటే సెవెన్ హిల్ సతీష్ గారికి ఇచ్చేస్తున్నాను నేను. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ప్రొడ్యూసర్. సో ఎస్, సతీష్ గారు విల్ స్పీక్. అండ్ హీరో గారి మంచి ఫ్రెండ్ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చింది. ఇంత ఓపిక్గా అందరూ హ్యాపీగా సినిమా అంటే అంత పిచ్చున్న జనాలందరినీ మళ్ళీ ఒక ఆడిటోరియంలో చూడడం అనేది ఒక రిలీజ్ సినిమా రోజు ఎలా ఉంటుందో అలా గజ జస్ట్ టీజర్కే మీరు ఒక ప్రీమియర్ షోకి ఒక స్టార్ హీరో ప్రీమియర్ షోకి ఉన్నంత క్రేజ్గా ఈవెంట్కి వచ్చారు. ఆ ఈవెంట్ ఇంత గ్రేస్ఫుల్ అవడానికి మెయిన్ మా ఫ్రెండ్ భయ్య మనోజ్ భయ్య, థ్యాంక్ యూ, లవ్ యూ. అదేవిధంగా టైటిల్లో గజ అని ఉందండి, టైటిలే గజ. సినిమా రిలీజ్ అయ్యాక గజ 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 అనిపిస్తాడు మా సతీష్ భయ్య. ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఈ సినిమా వెనక ఎంత కష్టం అంటే ప్రతి సినిమా కష్టపడి ఇష్టపడే చేస్తారు. మేము కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వం. సతీష్ జై కూడా నాకు మంచి మిత్రుడు, ఇష్టపడి చేశాడు ఈ సినిమా. ఈ సినిమా ట్రావెల్లో వెనక వాళ్ళ మిస్సెస్ గారు మైత్రి శరణ్ గారు సపోర్ట్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు మాకు ఆంటీ అంటాం, ఆవిడ సపోర్ట్ కానీ చాలా ఉందండి. అదేవిధంగా వాళ్ళ బ్రదరు, వీళ్ళంతా ఒక ఫ్యామిలీగా ఒక మంచి సినిమా చేసేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటానికి ముఖ్యంగా మంచి విజువల్ బ్యూటీ గజ అవుద్దండి. ఇంకా చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు, ఎంతోమంది గారులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఈ గారులందరూ అవడానికి ఫేమస్ అవ్వడానికి ఒక కారణం ఉందండి. దానికి వాళ్ళు అంత ఫేమస్ అయ్యారంటే దానికి మణిశర్మ గారి పాటలండి, మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాకి మణిశర్మ గారు సంగీతం, ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ చెన్నై లవ్ స్టోరీ, సెకండ్ మూవీ గజ, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారండి, నెక్స్ట్ లెవెల్. అంటే మణిశర్మ గారి మ్యూజిక్ గురించి ఒక మాట ఎందుకు చెప్తున్నానంటే అండి, 90 ఇప్పుడు పాటలు వస్తుంటే మర్చిపోతుంటే ఇప్పుడు వచ్చే సంగీతం మొత్తం రింగ్ టోన్స్ వరకే ఉన్నాయండి. 90s నుంచి జెన్జే ఈ జనరేషన్ వరకు ప్రతి వాళ్ళు హృదయంలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అందరికీ ఆ బ్రహ్మ పుట్టిస్తే సినిమాలకు మాత్రం మెలోడీ బ్రహ్మ. ఈయన ఆ సినిమాని ఇన్హాన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. లవ్ యూ మనీ సార్, మీకు ఒంట్లో బాగలేదు రాలేదు, బట్ మీరు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా నా మిత్రుడు సతీష్ జై గురించి చెప్పేది ఏంటంటే ఎంతో కష్టపడి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఈ గజ అనేది ఏంటంటే ఒక అరాచకం, ఒక యాటిట్యూడ్ కలిస్తేనే ఈ గజ అండి. అంత భయంకరంగా ఈ సినిమా చేశాడు. ఇప్పుడు మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చేసిన ప్రతి సినిమా అవుట్ ఆఫ్ వెళ్తే కొన్ని సినిమాలని వాళ్ళు రిసీవ్ చేసుకోరండి. మనం బయట నుండి వచ్చే ప్రతి సినిమాని మనం రిసీవ్ చేసుకుంటాం, ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు సినిమా రాగానే ఇది కన్నడ సినిమానా, మా వాడిని కన్నడ యష్ లాగా ఉన్నారు ఇలా అంటున్నారండి. మన సినిమాని కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకునే రేంజ్కి ఈ సినిమా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సినిమా అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నేను సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక మాస్ కమర్షియల్ సినిమా అయితే మా వాడు ఇచ్చాడు. ఈ సినిమాతో మా వాడు హీరోగా, డైరెక్టర్గా 2 విధాలుగా నిలదొక్కుకోవాలని, ఇండస్ట్రీకి మళ్ళీ ఒక కొత్త హీరో వస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు 3 years బ్యాక్ నాకు కథ చెప్పాడండి. ఫస్ట్ మేము చాలా క్లోజ్. కథ చెప్పినప్పుడు సూపర్గా ఉంది మనం చేద్దామని, అప్పుడు నేను వేరే కమిట్మెంట్లో ఇదిలో ఉంటే ఈ కథ చెప్పాడు. తర్వాత వచ్చి మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ మా సినిమా రిలీజ్ టైంకి కలిసాడు. ఏమైంది భయ్య అంటే, హీరోలు డేట్లు ఇదే చెప్తున్నాడు. నేనన్నా ఇంకా హీరోలు పట్టుకుని నువ్వు 1.5 year 2 years వెయిట్ చేస్తే ఉన్న ఏజ్ కూడా పోద్దు బాబు, డబ్బులు సరే సంగతే, టైం వెరీ వాల్యుబుల్ అంటే, అయినా నువ్వు ఎంత బాగున్నావు కదా, 6 ప్యాక్ చేయొచ్చు కదని మేము జిమ్ కలిసి చేస్తుంటాం అన్న. అప్పుడు మైండ్లో పునాది, సరే భయ్య ఇంట్లో కూడా డిస్కస్ చేయి, నువ్వు తప్పే ఉంది, మేడం గారు డాక్టర్ గారే కదా ఏమంటారంటే, వాళ్ళ సపోర్ట్తో కూడా మా వాడు హీరో అయ్యాడు. వెరీ హ్యాపీ. సినిమాతో మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి హీరో డైరెక్టర్ వస్తున్నాడు. అదేవిధంగా ఫర్దర్గా కూడా మంచి భవిష్యత్తు మా తమ్ముడికి, మా సతీష్ జైకి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆడియన్స్ ఈ గజాని ఈ రోజుతో బాబు, ఇక నువ్వు ఈ గజాని ఈ రోజుతో నువ్వు, గజ అంటే ఈయనకంత బరువు అండి, బలం అండి. గజ అంటే తెలుసు కదా మీకు. మా వాడు ఈ గజాని మోస్తూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి మీ ప్రేక్షక దేవుళ్ళకి వదులుతున్నాం. ఈ గజాని ఇక నుంచి మీది. ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి బ్లాక్ బాస్టర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. నిన్న మిమ్మల్ని అల్లు అర్జున్ గారు పొగడ్డం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు అల్లు అర్జున్ గారికి ఏదో లింక్ ఉంది. ప్రతి ఈవెంట్ తర్వాత మనం కలుస్తున్నాం. థ్యాంక్ యూ, గుడ్ లక్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్, కాదు ఫ్రెండ్ అయితే ఇలానే ఉంటుంది, అన్నీ చెప్పేస్తారు. ఇప్పుడు మాకు సతీష్ జై గారి గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట సతీష్ గారి దగ్గర నుంచి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి జగదీష్ టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ కానీ, మా చీఫ్ గెస్ట్లు మనోజ్ గారు సార్కి అందరికీ
నమస్తే ఇంకా వచ్చిన ఆడియన్స్ అందరికీ. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్. ఇది ఒక మంచి జర్నీ. మా సతీష్ గారు డైరెక్టర్ హీరోగా చేశారు. ఇది టీజర్ కూడా ఒక శాంపిల్ మాత్రమే. ఇంకా రిమైనింగ్ మీరు సినిమాలో మీరు ప్రాపర్గా చూడగలుగుతారు. సో ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ, అంటే మీ యాక్టర్స్, అట్లనే రిమైనింగ్ టెక్నీషియన్స్ లైక్ వంశీ మా ఎడిటర్, తర్వాత సీజీ శ్రీధర్ చేశారు, ఆయనకి కానీ, లేకపోతే సురేందర్ గారు, మేము కలిసి ట్రావెల్ చేసి సినిమాలు చేసాం. అందరితో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి జర్నీ అండి. థ్యాంక్ యూ ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ కానీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఎడిటర్ వంశీ టు స్పీక్. ఎడిటర్ స్పీచ్ ఎప్పుడు ఎడిట్ చేసేస్తూ ఉంటారు. అండ్ సీజీ శ్రీధర్ గారు ప్లీజ్, సీజీ అందించిన శ్రీధర్ గారిని వేదికకు స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ వంశీ గారు ఆల్ ద బెస్ట్ చెప్పాక మాట్లాడిన తర్వాత స్పీచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంట్రీ. ఓ నేను ఏదైతే చెప్పానో అది అసలు ఇంత కూడా అటు ఇటు కాకుండా ఆల్ ది బెస్ట్ చెప్పి మైక్ ఇచ్చేశారు. అండ్ ది బ్యూటిఫుల్ ఫర్నాజ్ విల్ స్పీక్. కెన్ యూ ప్లీజ్ స్పెల్ యువర్ దిస్ థింగ్? ఒక్కసారి మీ నేమ్ మళ్ళీ చెప్తే మేము ఒకసారి Actually, వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్ లైక్ అది రైటేనా? ఫర్నాజ్ యా ఫర్నాజ్? Farnaz. ఫర్నాజ్, ఓకే పర్ఫెక్ట్, నేను కరెక్టే చెప్పాను. గో హెడ్. అందరికీ నమస్కారం. ఈ వేదికపై నన్ను ఒక కళాకారిగా స్వాగతించి నా భావాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. I cannot speak Telugu, but I just memorized few lines so that I can interact with each one of you. I'm extremely grateful for this opportunity to each one of you, my director sir, producer sir, cinematographer sir, and everyone who has been associated with this project. Thank you. I'm feeling very happy and excited. Please go and watch our film. I'm sure you all are going to love it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నేర్పించారో కానీ తెలుగులో నేను కూడా ఆ పదాలు వాడను, అంతగానో గ్రాంధికల్లో నేర్పించారు. ఎవరండి ఆయన? ప్లీజ్ చేంజ్ యువర్ తెలుగు టీచర్ ఫస్ట్. సో అండ్ నా ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ మైత్రి గోయింగ్ టు స్పీక్. మైత్రి శరణ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. So firstly, thank you for all the media people and the guests who are actually waiting almost 2-3 hours anukunta. Thank you and we are so grateful. Firstly, starting with Manoj sir. Thank you sir for honoring this. నాకు ఇందాకే చెప్పాను, మనోజ్ సార్ is when I was in SRM Medical College, he was our guest. And fast forward, ఇవాళ మా మూవీకి గెస్ట్గా రావడం రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. And coming to Sunil Anna, he's our pillar of strength, I can say. More than everything, ఆయన గురించి తెలిసిన వాళ్ళైతే one thing I'll say, he's the best human being ever I saw. I can say that, Anna. Thank you so much. Next, our team, మా co-producers, Majan గారు కావచ్చు, పద్మనాభన్ గారు, రియల్లీ great support for me and the entire movie. And also our DOP, Man Jagdish garu, and Sridhar. Where is CG? Sridhar? Yeah. I call him, and, yes. And man edit, come. And editor garu, Vamsi. ఆయన గురించి స్పీచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను. Yeah. So end of the day, they are almost our family because we have been working with this project for so long and ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్స్లో అన్నిట్లో మేము కలిసి చేసాము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు హీరోయిన్ ఫర్నాజ్, షీ ఈజ్ వండర్ఫుల్ పర్ఫార్మర్. యూ కెన్ సీ ఇన్ ద మూవీ. నేను చెప్పిన ఖచ్చితంగా అగ్రీ చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేసింది మూవీలో. థ్యాంక్ యూ ఫర్నాజ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై హస్బెండ్ జై. ఐ నో ఓకే, ఈ మూవీకి ఏమన్నా సోల్ స్టార్టెడ్ విత్ దట్ జై. నేను ఇప్పటి వరకు అంటే మూవీస్ లవర్స్ అందరూ ఇదే అనుకుంటారేమో, బట్ యాజ్ ఎ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మూవీస్. తినతో పరిచయం కాకముందు నుంచి అసలు నాకు టైం కూడా ఉండేది కాదు బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ స్టడీయింగ్.
ఒక మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా మూవీస్ అనేది ఈ తినతో జర్నీలోనే నాకు తెలిసింది. హీస్ కంప్లీట్లీ ఇన్ టు దిస్ మూవీ. ఒక అంటే మీకు తెలుసో లేదో, ఒక రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడక్షన్ ఆల్సో హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్ అండ్ హీ హ్యాస్ డన్ ద బెస్ట్. మీరు మూవీలో ప్రతి ఫ్రేమ్లో తన హార్డ్ వర్క్ కనిపిస్తుంది అండ్ రియల్లీ గ్రేట్. ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా హీల్ బీ వెరీ కూల్ పర్సన్ అనమాట. దట్స్ సో గ్రేట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంత బాగా జరిగింది, ఇంత బాగా మీరు విజువలైజ్ చేస్తున్నారు మూవీ అంటే, ఈవెన్ సాంగ్స్ కానీ బీజిఎం కానీ, మనీష్ శర్మ సార్, ఐ ఫర్గాట్ టు టెల్, అసలు ఆయన సాంగ్స్ వినుకుంటూ మనం పెరుగుంటాము. హీస్ నాట్ దేర్ టుడే బట్ డెఫినెట్లీ విల్ సీ ఇన్ హిస్ నెక్స్ట్ ఈవెంట్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, వండర్ఫుల్ బీజిఎం ఇచ్చారు అండ్ జై సాట్ విత్ హిమ్ అండ్ మేడ్ ఇట్. అండ్ మన మిట్టపల్లి గారు కూడా వండర్ఫుల్ మ్యూజిక్స్, ఒక 2-3 సాంగ్స్ అయితే మీరు కంటిన్యూస్గా బజ్ చేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు అందరూ థియేటర్స్లో చూడాలి మూవీ. మేబీ నా స్పీచ్ లాంగ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలని ఉంది. బట్ వన్ థింగ్ ఇంకొకటి కూడా చెప్తాను. ఒక మూవీ అంటే ఒక మీలా నేను కూడా అక్కడే కూర్చునేదాన్ని, ఇటు సైడ్ ఎప్పుడూ లేదు. ఓకే, సో ఒక మూవీ చూసేటప్పుడు బాగుంది బాగాలేదు అని ఈజీగా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి చూడకుండానే ఒక ఫ్రెండ్ చెప్తే బాగాలేదు అని చెప్పేస్తాం. కానీ ఒక మూవీ వెనకాల పడే కష్టాన్ని మీరు నిజంగా విట్నెస్ చేస్తే చాలా అనిపిస్తుంది, అరే మనం ఎలా చెప్పాంరా ఈ మూవీని ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 minutes సీన్ ఆల్మోస్ట్ 1 day కష్టపడతారు వాళ్ళు, ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంటైర్ టీమ్. సో ప్లీజ్ డోంట్ గివ్ జడ్జ్మెంట్స్ బేస్డ్ ఆన్ జస్ట్ సమ్ టాక్. ప్లీజ్ వాచ్ ద మూవీస్. అది మా మూవీ అనే కాదు, ప్రతి ఒక్క మూవీ, బికాజ్ దట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ ఎనీ స్టార్ టు కమ్ అప్. సో ఒక్క స్టార్, ప్రొడ్యూసర్, ఒక హీరో వీళ్ళే కాదు, దీని వెనకాల చాలామంది లైఫ్స్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా మూవీ థియేటర్స్లో చూడండి. ఇది కొంచెం ఇందాక చెప్పినట్టు ఇది జస్ట్ టీజరే, ఇంకా యూ విల్ సీ లాట్ థింగ్స్ కమింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మైత్రి, ఈ సినిమా మైత్రి మూవీ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎన్నో అందించారు తెలుగు చలనచిత్రకి, అండ్ అంతేకాకుండా తమిళ్లో కూడా వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు. అలాంటి పేరు ఈ బ్యానర్ మీద యాడ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద స్ట్రెంగ్త్ అని చెప్పాలి, బూస్ట్ అని చెప్పాలి, అండ్ ఎనర్జీ అని చెప్పాలి. అండ్ కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ చల్లమల శెట్టి సునీల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ ఫిలిం ప్రెజెంటర్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి అండ్ అదర్ ఆడియన్స్కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నాకు జై ఎప్పటి నుంచో పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో ఒక ప్యాషన్తో ఒక హాబీని, డ్రీమ్ని పర్సూ చేసిన వ్యక్తిగా నేను బెస్ట్ విషెస్ ఇవ్వడానికి. ఎందుకంటే దిస్ మై ఫస్ట్ గెస్ట్గా ఇలాంటి సినిమా ఫంక్షన్కి రావటం. నేను ఎప్పుడు అలా సినిమా చూసి అలవాటే, కానీ గెస్ట్గా ఇవాళ పిలిచే అవకాశం ఇచ్చాడు తమ్ముడు జైకి. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా కోసం కష్టపడి, ఎందుకంటే ఒక ప్రొడ్యూస్ చేయడమే ఒక పెద్ద భారం, అలాంటిది హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అన్ని పాత్రల్లోనూ చేసి ఇవాళ ఇంత కష్టంగా సినిమా రిలీజ్ చేయడం, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడాలని కూడా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ మేక్ ఏ బిగ్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్కి, అలాగే ఇక్కడున్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ, డిఓపి గారు కానీ, ఎడిటర్ గారు అందరికీ కూడా పేరు పేరున నేను బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఐ విష్ దిస్ మూవీ విల్ డూ వెరీ వెల్. అండ్ యా, అఫ్ కోర్స్, సారీ, మా బ్రదర్ మనోజ్ గారు ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చి ఇవాళ ఇలాగ డెబ్యూ స్టార్కి ఇంత తోడుగా, ఎందుకంటే ఇన్న ఫీల్డ్లోనే చాలామంది ఇంత ఇదిగా రారు, కానీ బ్రదర్ కోసం ఇవాళ మనోజ్ గారు ఇచ్చి ఈ ఈవెంట్ని అంతటినీ కూడా ఐ థింక్ ఇంత బాగా జరగడానికి కూడా ముఖ్య కారణమైన బ్రదర్కి కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. నీకు కూడా థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారిగా ఈవెంట్ అన్నారు, ఇలా మళ్ళీ మీరు ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సతీష్ జై గారికి అండ్ ఎంటైర్ టీమ్కి. అండ్ నా సతీష్ జై ఆయన పేరు. సో ఆయన సినిమాలు చూసి, ఆయన యాక్టింగ్ చూసి జై సతీష్ అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఎస్, ఆలస్యం చేయకుండా ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా అండ్ హీరోగా గజాని మన ముందుకు తీసుకొస్తున్న సతీష్ జై గారు మాట్లాడుతారు నా. అందరికీ నమస్కారం అండి.
కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా. కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్గా మాట్లాడేస్తున్నారు తర్వాత ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. కాదు, ఒక్క 2 నిమిషాలు సైలెంట్ ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ పేరు పేరున చెప్తాను నేను. మన మధుసూదన్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి, నాకు చాలా ఎంకరేజ్ చేసి, నన్ను ఎప్పటికప్పుడు బ్రదర్ ఏమొద్దు మనం ముందుకు వెళ్దాం ఏదన్నా సరే అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీధర్ నా ఫ్రెండ్ సీజీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటాడు. సో నాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్. అండ్ వంశీ ఎడిటర్. ఇక ఈయన గురించి నేను ఒక స్టోరీ రాయాలి. ఈయన గురించి తర్వాత నెక్స్ట్ మీట్లో చెప్తాను, సరిపోదు, టైం సరిపోదు. అండ్ జగదీష్ గారు నాకు నిజంగా చెప్పాలంటే నాకు బ్యాక్ బోన్ లాగా నాకు చాలా సపోర్ట్ చేసి, అంటే నా సినిమా ఈ రోజున విజువల్గా ఎంత గ్రాండర్గా కనపడుతుందంటే బికాజ్ ఆఫ్ జగదీష్ గారు. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయినా ఆయన కాంప్రమైజ్ అవ్వరు, వద్దు సార్ అంటాడు. సో ఇలాంటి డిఓపీస్ డెబ్యూట్ డైరెక్టర్కి దొరకడం అన్నది చాలా అంటే చాలా అదృష్టం. సో అండ్ ఈయన హార్ట్ ఎంత మంచిదంటే అంత మంచిది. వెరీ గుడ్, థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ మిట్టపల్లి సురేందర్, ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది చాలా బాగానే, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా బాగానే ఉంటుంది. ఆయన నేను జస్ట్ క్యారెక్టరేషన్ కోసం ఒక్క 10 నిమిషాలు, మాకు నర్సరీస్ ఉన్నాయండి, మా హైదరాబాద్లో నర్సరీ ఉంటే పిలిచి 10 నిమిషాలు చెప్తే 5 నిమిషాల్లో లిరిక్స్ రాసి ఇచ్చాడు. నెక్స్ట్ ఈవెంట్ అది ఉంటుంది, అప్పుడు ఆయన గురించి నేను పూర్తిగా మాట్లాడతా, ఆ సాంగ్ ఎలాగ బజ్ క్రియేట్ చేస్తుంది అన్నది 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అండ్ సారీ, నేను సున్లాన్ గురించి మనోజాన్ గురించి లాస్ట్లో మాట్లాడతా. అండ్ పద్మనాభం గారు, ఈయన నాకు ఎప్పటి నుంచో కూడా నాకు ఏదన్నా సరే చేద్దాం, సరే చేసి ముందుకెళ్ళిపో అని చెప్పి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన నాకే కాదు చాలామందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన లెవెల్ బెస్ట్ ఎంత చేయాలన్నది అంతా తను చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మనాభం గారు. అండ్ మా ఫ్రెండ్, మా కొంచెం జాన్ జిగిరి, ఈయన కొంచెం సెవెనిల్ సతీష్ గారు. ఈయన అంటే నాకు చాలా ఇష్టం, అంటే డివోషనల్గా అండ్ అన్నట్లుగా ఉంటాడు, చాలా మంచి మనిషి. సో ఎప్పటికప్పుడు నాకు సరే ఇది కాదు భయ్య, అది కాదు భయ్య, ఇది ఇలా చేసే భయ్య, భయ్య నువ్వు కేజీఎఫ్ సినిమా చేసే భయ్య అంటారు, అంటే మన మీద అభిమానం. బట్ నిజంగానే సినిమా చాలా బాగుంటుంది, నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతా. సో ఫర్నా శెట్టి మా హీరోయిన్, ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, అంటే ఆమె చూడడానికి సింపుల్గా కనిపిస్తుందేమో, బట్ ఆ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసిన తర్వాత మీరు చెప్తారు వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇదైతే నేను 100% చెప్తున్నా. సో మా వైఫ్ గురించి ఏం మాట్లాడాలో నాకేం తెలియదు, ఎందుకంటే ఆమె సర్జరీలు గిజ్జరీలు అని చెప్పి హాస్పిటల్లో తిరుగుతుంటుంది, ఏం చేస్తున్నారా ఏంటో నాకేం మెంటలో చేస్తుంది అంటది. ఆమెకి ఏం తెలియదు, మన ఫీల్డ్ వేరు ఆమె ఫీల్డ్ వేరు, అంటే కంప్లీట్ డిఫరెంట్. హీరో యాక్టర్ డాక్టర్ కాంబినేషన్ చాలా రేరు. సో షీఈ్ వెరీ, ఏం చెప్పాలరా నీ గురించి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే రోజు ఏదో చెప్పుకుంటూనే ఉంటాం. తను చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మా మదర్ ఫాదర్, ఈరోజు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ అందరికీ రీజన్ వాళ్ళే. అమ్మ నాన్న, చాలా మీకు నేను అలాంటి మాటలు చెప్తే నాకు సిగ్గుగా ఉంటుంది, నేను చెప్పలేను. చాలా థ్యాంక్స్ అని చెప్తా, ఎందుకంటే నేను 18 years తర్వాత పుట్టా మా మమ్మీ డాడీకి. సో కొంచెం వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు, బట్ నేను అలా మాట్లాడిపించలేను, ఎందుకంటే ఆ ఎమోషన్ అది సినిమాలో చూపిస్తాను కానీ బయట చూపించను. ఓకే. సో అండ్ మా ఆంటీ అత్తయ్య గారు, సో ఆమె కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా బ్రదర్, అంటే వీళ్ళందరి పేర్లు చెప్పాలి ఎందుకంటే జీడిపి ఫ్యాన్సా, సరే ఆడికి ఒక చిన్న ఫాలోయింగ్ ఉంది. ఓకే, పెద్దదేనా, ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.
సో అందరి గురించి ఎందుకు చెప్పాలంటే మనతో జర్నీ చేశారు కదా, అంటే మీడియా వాళ్ళకి మీకు ఎందుకురా సోది అనిపిస్తుందేమో, బట్ అందరి గురించి చెప్పాలి, ప్లీజ్ ఏమనుకోద్దు. ఇప్పుడు నాకు మా వైఫ్ చెప్పినట్టు ఒక బ్యాక్ బోన్ పిల్లర్, నా హార్ట్ లాగా ఉండే ఒక వ్యక్తి ఉన్నారు, అది చలంశెట్టి సునీల్ అన్న. ఈయన ఒకసారి క్లాప్స్ ప్లీజ్. అంటే ఆయన అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ అంటే, మనకి ఒక భూమికి భారం అయితే ఎర్త్క్వేక్స్ లాంటివి వస్తూ ఉంటాయి, బట్ సునీల్కి ఏం వచ్చినా సరే ఒక చిన్న స్మైల్, ఏం అడిగింది కదా నువ్వు ఎంత స్ట్రెస్ ఉన్నా ఎందుకురా అంత నార్మల్గా ఉంటావని, నేను అది సునీల్ని చూసి నేర్చుకున్నా. సో అలాంటి గొప్ప వ్యక్తి అయినా నువ్వు ఏ కష్టమైనా చెప్పు, ఏదైనా చెప్పి ఏదో అయిపోద్ది, ఏదో సాల్వ్ చేద్దే, టెన్షన్ పడకు. సో అలాంటి మోటివేషన్ పర్సన్ మన లైఫ్లో ఉండడం మన అదృష్టంగా భావించాలి. సునీల్ అన్న, లవ్ యూ అన్న. ఎప్పుడు రారు ఏ ఈవెంట్కి, బట్ ఈ ఈవెంట్కి వచ్చారంటే ఆయనకున్న దానికి, ఆయనకి అసలు నేను చెప్పడం చాలా మందికి తెలుసు అన్న గురించి, బట్ వచ్చారంటే బికాజ్ ఆఫ్ నా మీద ఉన్న ఆ లవ్తో వచ్చారు. అన్న నీవు అంటే నీకు ఎలాంటి ఇష్టం ఉండవు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తే తిడతాడు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, లవ్ యూ. ఇప్పుడు నాకు ఒక చిన్న హీరో కదా, నేను ఎవడికి తెలియదు, చిన్న హీరో అంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. అంటే ఒకడు న్యూ కమర్ వచ్చి ఆడే సినిమా చేసాడు, ఈడు చేసాడు, బొక్కలే సోది ఏం చెప్తారా, ఏమి నల్లరా అంటారు, బట్ మీరందరూ నా గురించి వచ్చారు చూసారా, లవ్ యూ. ఎవడన్నా సరే ఇదే స్టేజ్ నుంచి, ఇదే చిన్న స్థాయి నుంచి మొదలవుతారు. సో మొక్క వచ్చిన తర్వాతనే చెట్టు అవుతుంది, చెట్టు అయిన తర్వాత మొక్క అవ్వదు. సో ప్రతి స్టెప్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నా కోసం అంటే ఇలా కొత్తవాడు కోసం ఒకటి వెనకాల నిలబడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆల్వేస్ మనోజ్ అన్న. చాలామందికి ఫ్యాన్స్ మామూలుగా సినిమాలు చూసో కనెక్ట్ అవుతూ ఉంటారు. మనోజ్ అన్నకి ఫ్యాన్స్ హార్ట్తో కనెక్ట్ అవుతుంటారు. హార్ట్, ఆయన ఒక పాజిటివ్ ఆరా, నిజంగా ఆయన పాజిటివ్ ఆరా, ఉన్నది ఉన్నట్టు బల్ల గుద్ది చెప్తాడు. నేను సినిమాకి ట్యాగ్ లైన్ గట్స్కా బాబ్ అని పెట్టాను, నేను కాదు అన్న, గట్స్కా బాబ్. సో మనోజ్ అన్న గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అన్న లవ్ యూ అన్న, ఒక చిన్న హగ్. సో అన్న బ్యాక్ టు బ్యాక్ 4 ఫిలిమ్స్తో వస్తున్నాడు అన్న. టీజరు ఏమంటారు దుమ్ము దులు పడేసావు నువ్వు. డేవిడ్ రెడ్డి టీజరు దుమ్ము దులిపేసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఇంకా నా సినిమా గురించి చెప్పాలి, సోదంతా చెప్పాను. సోది కాదు, సారీ అన్న, అది కాదు నేను ముందు చెప్పింది సోది, అన్న నా గురించి చెప్పింది పక్కన పెట్టండి. పేరున పోడి లాస్ట్లో సోదని అందరినీ ఒకే దెబ్బకి తీసావు తప్పుడు. అంటే సినిమా గురించి అంటే నాకు కొంచెం సినిమా గురించి చెప్పాలంటే నా డప్పు నేనే కొట్టుకున్నట్టు ఉంటుందేమని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. అరే ఆపరా బాబు అన్నట్టు, ఎందుకంటే మనం అనుకుంటాం కదా. నేను ఆ సీట్లో ఒక ఆడియన్స్ కూర్చునే ఈ సినిమా రాశా. నేను ఈ సినిమా స్టోరీ నేను ఎవరికైనా చెప్దాం అనుకున్నప్పుడు, నీకు ఎందుకు చేస్తారా హీరో, అసలు నీకు ఎందుకు వింటారా ప్రొడ్యూసరు, అరే అంటే మనం చెప్తే వినరా అంటే అందరూ వస్తున్నారు కదంటే, ఎవడో విండో టైం వేస్ట్, ఇగో ఇలాంటి వాళ్ళు సతీష్ గారు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు టైం వేస్ట్, ఏదైనా ఉంటే నువ్వు పీక్కో అన్నారు. సో నిజంగానే నేను పీక్కున్నా. అది ఏదో మీ కాంట్రవర్సీ కోసం, తమ్మనైల్స్ కోసం కాదు, కానీ ఏదో కష్టపడ్డాం. ఈ సినిమా టీజర్ ఎలా ఉంది? సో ఆ టీజర్ అన్నది చాలా శాంపిల్, అది సినిమా అదిరిపోద్ది, మామూలుగా అదిరిపోద్ది 100% చెప్తున్నా. ప్రతి సీను ఎంగేజింగ్గానే ఉంటుంది. నేను తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడతాను సినిమా గురించి. డైలాగ్ నా సినిమాలో హీరో ఫస్ట్ డైలాగ్ ఉంటుంది, అది మీ అందరికి కనెక్ట్ అవ్వచ్చు. రే బామ్మద్ది, అన్ని పోర్టుల్లో ఏ పోర్టు ఎప్పిక ఉంటుందో తెలుసారా? వెన్ను పోటురా బామ్మద్ది.
వెన్నుపోటు పొడిచిన మాత్రం అస్సలు వదలకూడదురా. ఇది హీరో క్యారెక్టరేషను. ఈ డైలాగ్ తోటే హీరో వస్తాడు, ఇంట్రడ్యూస్ అవుతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. శివన్న ఒకసారి స్టేజ్ మీదకి రారా. అయ్యో సో థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, నేను శ్రేయస్ శ్రీనివాస్ గారు చాలా గ్రాండ్గా చేశారు. సో మీడియా పీపుల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి సార్, మీరు చాలా అట్లా ఇంటర్వ్యూలో కనబడుతుంటారు, మీరు కోపంగా ఉంటారు. బట్ సార్ మీ పేరు సార్? నిశాంత్ గారు అంట సార్. ఇంటర్వ్యూస్ అంతా కొంచెం ఇప్పుడు లాక్ చేసుకున్నారు. కాదు అంటే నాకు అంటే వీళ్ళని చూస్తే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అమ్మో ఏమన్నా అంటే అరే అన్నట్టు అంటే ఉండాలి ఆ టెన్షన్, అప్పుడే మనకు బాగుంటుంది, ఆ కిక్ వస్తుంది. లేదు గీతా భగత్ సింగ్ గారు, ఆవిడ చాలా ఇంటర్వ్యూస్లో మాకు మీరు వచ్చి చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా లక్ష్మి గారు, ఆమె అయితే చాలా ఫాలోఅప్ చేసి శ్రేయస్ మొత్తం అంతా ఆమె హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు, శివ గారు వచ్చేసారు. శివ గారు ఓకే శివన్న ఒకసారి. శివన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్టింగ్ ఫర్ యూ. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డెఫినెట్లీ సతీష్ జయ్ గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ని మీరు విట్నెస్ చేయాలని, సక్సెస్ మీట్లో మనం ఇలానే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫిల్మ్ వస్తుంది, దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం. బట్ ఇవాళ టీజర్ లాంచ్కి విచ్చేసిన సో మన చారి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మాట్లాడేది ఎవరు మీకు తెలుసు కదా, ఎస్ మనోజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మంచి మనోజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై బాలయ్య. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్ జే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. గజానా ఫిలిం టీజర్ చాలా 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 బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కొత్త టీంతో. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా యాక్టర్స్గా ఒక హీరోగా చేసుకుంటూ ఒక సినిమా డైరెక్ట్ చేయాలనే థాట్ వచ్చినా ఆ థాట్ని దాన్ని ఫుల్గా తీసుకెళ్ళాం చాలా వరకు. ఎందుకంటే అదొక భయం, అదొక బాధ్యత. అండ్ అలాంటి బాధ్యతని నువ్వు ఫస్ట్ సినిమాకి నువ్వు ఒక డైరెక్షన్ అండ్ యాక్టింగ్గా చేస్తూ అండ్ ప్రొడ్యూస్ చేస్తూ ఇట్స్ నాట్ ఎ జోక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అటెంప్ట్కి, ఆ ధైర్యానికి నేను ఫ్యాన్ అయ్యాను బ్రదర్. సూపర్. జీవితంలో ఏదైనా ముందుకెళ్ళాలంటే ఎప్పుడు ఏదో ఒక రిస్క్, ఒక నమ్మకం పెట్టుకొని దానికి తగ్గట్టు కష్టపడితేనే ఆ ఫలితం వస్తుందండి. ఈరోజు అవన్నీ కష్టపడి డైరెక్షన్, యాక్టింగ్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా వచ్చింది టీజర్. అండ్ ద హోల్ టీమ్కి, క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద వెరీ బెస్ట్. లుక్స్ వెరీ ప్రామిసింగ్. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనతో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా నాన్నగారి సినిమా రాయలసీమ రామన్న చౌదరి 2000 వచ్చింది, 2000లో. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అండ్ రామన్న రాయలసీమ రామన్న చౌదరి ఆ పాట ఉంటుంది కదా, టైటిల్ సాంగ్. సో అది దగ్గరుండి ఐ వాజ్ లక్కీ ఇనఫ్ టు విట్నెస్ ఆయన ఆ మెలోడీ, ఆయన ఆ మ్యూజిక్ కొడుతున్నప్పుడు. అండ్ ఈ రీసెంట్గా కూడా చెన్నై లవ్ స్టోరీ అని ఒక గొప్ప హిట్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ అండ్ ప్రే అండ్ ఐ ట్రస్ట్ ఆ హిట్, అది ఆ సాగా ఇట్ స్టిల్ కంటిన్యూస్ విత్ దిస్ ఫిలిం ఆల్సో అని. ఇండస్ట్రీకి కొత్త పాత ఉండదండి, ఇండస్ట్రీకి కులం గోత్రం ఉండదండి. ఇట్ ఈస్ ఆల్ పొలిటికలైజ్డ్. సో కళామా తల్లికి ఏ కులం లేదు, మతం లేదు. సినిమా వాళ్ళకి కానీ, మన ఆడియన్స్కి కానీ, ఇక్కడున్న మీడియా వాళ్ళకి కానీ మనందరిది ఒకటే కులం, ప్రేమికులం. సో కొత్త పాత ఉండదు సినిమాకి.
సినిమా బాగుంటే చాలు. ఈ రోజుల్లో పెద్ద సినిమానా, చిన్న సినిమానా, మీడియం సినిమా అని కాదు, అది ఏ రేంజ్ సినిమానో అది ఫస్ట్ ఆట పడేంత వరకు పడిన తర్వాత తెలుస్తుంది. అండ్ ఇట్స్ వీఆర్ ఇన్ అ బ్యూటిఫుల్ జోన్. ఎలాంటి సినిమానైనా చిన్న పెద్ద కాకుండా, కొత్త పాత కాకుండా, కంటెంట్ బాగుంటే చాలు. ఈ రోజుల్లో దుమ్ము లేపేస్తున్నారు. అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐమ్ ప్రేయింగ్ ఈ సినిమా గొప్ప హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ పేరున అండ్ మీ వైఫ్ డాక్టరు, ఎలాగా నేను ఏం చెప్పాలి వైఫ్ గురించి అని. బ్రదరు ప్రొఫెషనల్గా డాక్టరు, కానీ ప్రతి భార్య డాక్టర్ బ్రదరు. అర్థమైందా? నేను ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అయ్యా. సో హ్యాపీ ఇక్కడ అందరూ ప్రెస్కి, మీడియాకి, ప్రతి ఒక్కరికి, నాకు తెలిసిన వాళ్ళకి సో హ్యాపీ టు సీ యూ ఆల్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ ఫస్ట్ సినిమాకి ఇంత మంచి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి రియలీ హ్యాపీ, సో హ్యాపీ ఈ ఎంకరేజ్మెంట్కి. మీరు క్షేమంగా ఉండాలని నా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు. అండ్ గుడ్ టు సీ యూ అండి. అండ్ అలాగే శ్రేయాస్ మీడియా టీమ్కి, శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా లక్ష్మి గారికి. అండ్ గజ సినిమా తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఇందాక ఆయన చెప్పినట్టే గజ సినిమా వచ్చాక గజ గజ అవుతుందని, ఆడిస్తుందని దేవుడిని కోరుకుంటున్నాను. హాయ్ జున్ను తల్లి, ఓ హీరో గారి పాప. హాయ్ తల్లి. క్యూట్. నమస్తే. ఓ గుడ్ జాబ్, గుడ్ జాబ్. అందరికి హాయ్ చెప్పు. పోరాను. లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరూ ఇంటికి సేఫ్గా డ్రైవ్ వెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ గజ ఎ సూపర్ డూపర్ సక్సెస్. డైలాగ్, కరెంటు తీగ డైలాగ్. అదే డైలాగ్ చెప్పాలా? ఓకే. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుకోవడానికి నేను కాయప్పుండా కాదు, మీ మనోజ్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు, టీజర్ లాంచ్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, మనకి Q&A సెషన్ ఉందండి. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనం వీ కెన్ క్విక్గా Q&A సెషన్ చేద్దాం. పద్మనాభ రెడ్డి గారు ఇటు రారా. యా, ఓకే. సో స్పెషల్ థ్యాంక్స్ టు మంచు మనోజ్ గారు. మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, క్విక్గా మనం Q&A సెషన్ చేద్దామండి. వీ హ్యావ్ 10 minutes అనమాట మనకి వెన్యూ టైమ్. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ మీరు గారు ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ సతీష్ జై గారు ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ ఫర్నాజ్ ప్లీజ్ స్టే బ్యాక్. రిమైనింగ్ అందరూ కూడా కూర్చోవచ్చండి. మిగిలిన వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఓకే, చైర్స్ వేస్తున్నారా పైకి? థ్యాంక్ యూ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం Q&Aలోకి వెళ్దాము. అండ్ ఫర్ దట్ ఓన్లీ మైత్రి గారు అండ్ ఆర్ డైరెక్టర్ అండ్ హీరో సతీష్ జై గారు అండ్ ఫర్నాజ్, అంతే, వారు ముగ్గురే వేదిక మీద ఉండండి. రిమైనింగ్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. రిమైనింగ్ ఆల్ ప్లీజ్ సెటిల్ డౌన్ అండి. You can take this chair. ఓకే, మైత్రి గారు ప్లీజ్. సతీష్ జై గారు, మనకి టైం తక్కువగా ఉంది. సో ఎస్, ఓకే. ఈలోపు మైక్స్ పాస్ చేయరా మీడియాకి? ఆల్రెడీ పాస్. హలో హలో, గీతా భగత్ సింగ్.
జై మీరు సెంటర్ యా క్విక్గా అండి పర్నాస్ ప్లీజ్ సెటిల్ సతీష్ గారు గో సార్. సార్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ప్రాజెక్ట్కి చాలా అంటే హెవీ బర్డెన్ పెట్టుకున్నారు, ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్. అంటే సార్ మీకు తెలుసు, ఒక ఇండస్ట్రీలో ఒకరి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి దాన్ని ఓకే చేయించుకున్నప్పటికీ పుష్కరం అయిపోతుంది. సో నేను అలా సెట్ చేసుకుని చేయడానికి ఏంటంటే నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు సార్ నాకు. సో నేను కథను నమ్మి చేశా. సో మీరు చూస్తే విజువల్ చూస్తే మీకు అర్థం అవుతుంది కదా సార్, అంటే అది ఎలా ఉందన్నది. సో అది మీరే చెప్పాలి ఎలా ఉందన్నది. నైస్ అండి, నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. అంటే ఏమన్నా ముందు ట్రై చేశారా? సార్ నేను చేశాను సార్, ట్రై చేశాను. బట్ ఇది నా ఎంటైర్ సోల్ పెట్టి చేసిన సినిమా అయితే ఇదే. నేను ఇంతకుముందు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, డైరెక్షన్లో ఉన్నాను, బట్ ఇది నా కంప్లీట్ ఫిలిం సార్ ఇది. ఓకే. మైత్రి గారు, హలో అండి. మీరు డాక్టర్ అండి, ఐ థింక్ అపోలోలో అనుకుంటా డాక్టర్ మీరు. సో ఏంటండి, హౌ డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాషన్? లేకపోతే ఈ లాంగ్వేజ్ ఎలా అర్థమైంది? హౌ డిడ్ యూ కమ్ ఆన్ బోర్డ్? నిజంగానే కష్టమైన పని అది. బికాజ్ నేను ఇందాక చెప్పినప్పుడు కూడా నేను మూవీస్ అనేది చాలా దూరంగా ఉండేదాన్ని, కానీ తనతో వీ హ్యాడ్ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో తన కథ అదంతా ఉన్నప్పుడు హీఈస్ రియల్లీ ఫుల్లీ డెడికేటెడ్ అనమాట ఈ మూవీ కోసం. సో స్లోగా ఎంటర్ అయిన తర్వాత మాకు అది కష్టం అనిపించలేదు. సో వి వెంట్ ఇన్ హీ హెల్ప్ మీ ఆల్మోస్ట్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అదంతా అందుకే అన్నాను, హీ హ్యాస్ టేకెన్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ డిడ్ ఇట్. బట్ యా ఇట్స్ టఫ్, బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ అవుట్పుట్ చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగా. అంటే ప్రొడక్షన్ అనేది మీ మెడికల్లోనే లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్నంత ప్రొఫెషనల్గా ఉండదు. డెఫినెట్లీ లేదు. అది ఈజీ అని చెప్పను, ఇది ఈజీ అని చెప్పను. ఎందుకంటే నేను గైనకాలజిస్ట్, నేను అది ఎప్పుడు 24/7 నాకు ఆ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది. బట్ యా, టు సపోర్ట్ హిమ్, దట్స్ ఆల్. ద జెన్యూన్ రీజన్ ఈస్ టు సపోర్ట్ హిమ్. సో ఈ ప్రాసెస్లో యా ఐ హ్యావ్ లర్న్ సో మచ్ ఇప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సతీష్ గారు సార్. మీ ఫ్రెండ్ మాట్లాడుతూ అదే హీరోగా నువ్వే చేసేయచ్చు కదా, జిమ్ కూడా చేయొచ్చు అన్నారు. సో ఏంటి బిఫోర్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యే ముందు ఇంకా చాలామంది హీరోస్కి ఏమన్నా చేశారా? అంటే నేను ట్రై చేశాను. నేను టు బి హానెస్ట్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఎవరు అంత నమ్మే పొజిషన్ లేరు, ఏదో ఒకటి చేసుకుని రమ్మంటారు. సో ఇవన్నీ మీకు తెలుసు, ఒక హీరో దగ్గరికి వెళ్ళాలంటే, అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా చేయాలంటే ఒక 40-50 crores అవుతుంది ఒక మినిమం హీరో దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇదంతా టైం ప్రాసెస్ పడుతుందని చెప్పి ఇంకా నేనే అటెంప్ట్ చేశాను. సో బిఫోర్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏం లేదండి మీకు? అంటే అనుకోకుండా దిగాల్సి వచ్చింది? లేదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ 100% ఉంది. బట్ ఇది కొంచెం స్కేల్ పెద్దది కదా. సో పెద్దోళ్ళు అయితే బాగుంటుంది, బిజినెస్ యాంగిల్లో అది ఇది అని చెప్పి మనకు అందరూ సజెషన్స్ ఇస్తారు కదా. సో దాని గురించి నేను పెద్దోళ్ళని అప్రోచ్ అవ్వడానికి వెళ్ళా. బట్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు అలాంటిది ఏం అనిపించదు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. అది మీరు చూసిందని చెప్పాలి, నేను ఇప్పుడు చెప్పాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఉన్నారు, ఎస్పెషల్లీ మణి శర్మ గారు ఉన్నారు. యా సారీ, ఇందాక నేను ఈ హడావుల్లో మణి గారి గురించి చెప్పడం మర్చిపోయా, రియలీ సారీ సార్. ఇలాంటి సినిమాకి మణి గారు దొరకడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నాకు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాకి ఒక 10 times ఎక్కువ హై ఇస్తుంది. సో హీస్ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మైత్రి గారు, సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నారు అంటే చాలామందికి ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, డబ్బులు ఉంటే ఓకే ప్రొడ్యూసర్ అయిపోవచ్చు అని చెప్పేసి. యాజ్ ఏ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, డబ్బులు ఉంటే అయిపోవచ్చా, లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా కూడా అదొక కష్టంగా అనిపించింది? ఖచ్చితంగా మూవీకి లిమిట్ ఉండదండి. ఇవాళ ఒక సీన్ స్టార్ట్ చేసి ఉన్నప్పుడు మనం ప్రొడక్షన్స్కి కంట్రోల్ లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంతని స్టార్ట్ చేస్తే ఎక్కడికో వెళ్తుంది అని చాలా సిచ్యువేషన్స్ అలా కూడా వెళ్ళాయి ఈ మూవీలో. బట్ దిస్ ఈజ్ ఆల్ ద లెర్నింగ్ ఫేజ్ కదా. అండ్ లేకపోతే సినిమా అవుట్పుట్ అనేది మనం ఇవ్వలేము. అండ్ చాలాసార్లు ఎలా ఉండేదంటే, నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే, ఒక్కొక్కసారి సీన్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు కట్ అని మళ్ళీ చెప్పేవాళ్ళు కదా,
అప్పుడు నేను అనేదాన్ని బాగానే ఉంది, ఎందుకంటే నా టెన్షన్ అంతా ఆ రోజు ప్రొడక్షన్ ఎక్కువైపోద్ది కదా అని, యూనో. బట్ అలా ఉండదు అవుట్పుట్, ఎందుకంటే డిఓపి సార్ ఎప్పుడైనా మళ్ళీ చేయాలి ఇది, లేకపోతే ఎస్పెషల్లీ ఫైట్స్. ఈ మూవీలో చాలా సూపర్ ఫైట్స్ ఉంటారు. మన ఫైట్ విక్రమ్ మోర్ సార్ కేజీఎఫ్ ఫైట్ ఉన్నారు కదా, అతనైతే పర్ఫెక్షనిస్ట్. ఆయన జస్ట్ ఇలా ఉన్నా కూడా హీ విల్ రిపీట్ ది సీన్ అనమాట. అసలు ఎంత స్ట్రెస్ ఉండేదంటే నాకు, ఓకే మేబీ ఇక్కడతో అయిపోతే బాగుండు అని అనేది, బట్ యూ విస్ టు హ్యావ్ దట్ అప్ అండ్ డౌన్స్. సో అంటే గజా ప్రాజెక్ట్కి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో ఏమన్నా, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సో అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యిందా? స్టార్టింగ్లో మేము అనుకున్నది ఒకటి, మధ్యలో ఇట్ హ్యాస్ టు బి ఎలివేటెడ్. వీ హ్యావ్ అదర్ కో ప్రొడ్యూసర్స్ ఆల్సో హూ హెల్ప్డ్ us. ఓకే, సతీష్ గారు సార్, అంటే లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని అంటే చాలామంది కొంచెం సేఫ్ గేమ్ ఆడతారు. ఏదైనా రీమేక్ ఆర్ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గరగా, అండ్ మాస్ కమర్షియల్ ఫైట్స్ కూడా ఆడియన్స్కి చాలా రీచ్ అవుతాయి. కానీ ఫస్ట్ హీరో అంటే మీ డెబ్యూ ఫిలిం ఈ రేంజ్లో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఫైట్స్ ఇవన్నీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? 100% రిసీవ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, అంటే కమర్షియల్ టెంప్లేట్ సినిమా కాదు, డిఫరెంట్గా ఉంటుంది సినిమా. అంటే ఈ స్టోరీ నేను చెప్తున్నాను కదా, ఈ స్టోరీ నేను ఎందుకు పిక్ చేసుకున్నా అంటే, నేను బేసికల్గా నా చిన్నప్పటి నుంచి నేను 3rd 4th స్టాండర్డ్స్ నుంచే నేను స్టోరీలు చెప్తూ ఉండేవాడిని స్కూల్లోనే, అక్కడ అందరూ అంటూ ఉండేవారు, ఎవరు నువ్వు భలే చెప్తున్నారా, డైరెక్టర్ అవరా, హీరో అవరా అని చెప్తూ ఉండేవారు. ఇది రెగ్యులర్ స్క్రీన్ ప్లే కాదండి. అంటే ఎవడన్నా సరే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, సినిమా ఎంగేజింగ్ ఉందా లేదని చూస్తారు. పెద్ద సినిమా చిన్న సినిమా ఉండదు. ఫస్ట్ షో బెనిఫిట్ పడిన తర్వాత డిసైడ్ అవుతూ ఉంటుంది. మీరు పెద్ద సినిమాలు ఫ్లాప్ అవుతాయి, చిన్న సినిమాలు 100 కోట్లు పడితే 100 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలు కూడా రాదు. అది మీకు క్లియర్గా తెలుసు. స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ అంతే తప్పితే నేను చేశాను ఎవరు చేశారు అన్నది అది సెకండరీ అవుతుంది సినిమాకి. సతీష్ గారు మేడం చెప్పండి. ఇక్కడ మేడం. సో ట్రైలర్ చూస్తే ఒక డిఫరెంట్ పాయింట్ చెప్తున్నారని అనిపించింది. టీజర్ చూస్తే సో అంటే లవ్ ఫెయిల్యూర్స్, సో లవ్ స్టోరీస్లో డిఫరెంట్గా అనిపించింది మీరే గర్ల్ ఫ్రెండ్ని చంపడం అనేది. బట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతారు అనేది అనిపిస్తుంది? నేను అది మీకు ముందే చెప్పాను కదా, నేను ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్ ఎలా అనుకుంటాడు అన్నది ఆ చైర్లో కూర్చొని నేను కథ రాసా. సో ఆడియన్ ఎలా ఎంగేజ్ అవుతాడు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి ప్రతి సీన్లో కూడా మీకు ఏమంటారు, అది ఎంగేజింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సినిమా ఎంగేజింగ్ ఉందో సీన్ టు సీన్ ఖచ్చితంగా లాక్ అయి ఉంటారు స్క్రీన్ ప్లేకి. సో అది 100% ఉంటుంది. మైత్రి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఈ సినిమాలో అంటే ఆయనకున్న సినిమా పైన కాన్ఫిడెన్స్ కానీ ఆ సినిమా పైన పిచ్చి కానీ ఉంది అని చెప్పారు. కానీ ఆడియన్స్ వరకు తీసుకువెళ్ళాలంటే మీరు ఎంతవరకు, అంటే ఈ స్టోరీ విన్నప్పుడు నిజంగానే ఇది రీచ్ అవుతుంది ప్రొడ్యూసర్గా కానీ లేదంటే యాజ్ ఏ వైఫ్గా కానీ ఫస్ట్ ఏమనిపించింది స్టోరీ విన్నప్పుడు? మా జర్నీ ఏమీ వైఫ్తో స్టార్ట్ అవ్వలేదండి, ఇది ముందు నుంచి స్టార్ట్ అయింది. అప్పుడే స్టోరీ చెప్పినప్పుడు నాకు వెరైటీగా అనిపించింది, హీరోయిన్ని చంపడం ఏంటి అసలు, అలా ఎప్పుడు చూడలేదు అసలు. ఫస్ట్ నేను నెగిటివ్గా అన్నాను, బట్ అక్కడి వరకే చెప్పిన తర్వాత స్లోలీ హీ నెరేటెడ్ ద స్టోరీ. బట్ ఈ సినిమాలో మీరు ఇంకొక యాంగిల్ కూడా చూస్తారు. ఐ డోంట్ థింక్స్ ఐ షుడ్ రివీల్ నౌ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ విల్ బీ లైక్ మోర్ సర్ప్రైజింగ్ థింగ్స్. సో అవన్నీ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు యాక్సెప్ట్ చేశాను. సో యూ విల్ లవ్ ఇట్. ఆల్ ది బెస్ట్. మైత్రి గారు ఇక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పారు హీరోయిన్ చంపటం ఎక్కడా చూడలేదని చెప్పి, బట్ అంటే కొన్ని సినిమాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో హీరోయిన్ చంపే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే బాలకృష్ణ గారు కానీ సందీప్ కృష్ణ గారు రీసెంట్గా లెనిన్ కూడా అది. బట్ అంటే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశారు అండ్ స్క్రీన్ ప్లే అనేది కూడా బేస్ అయి ఉంటుంది కాబట్టి, అండ్ మీ సినిమాలో ఆ మెయిన్ మోటో కానీ లేకపోతే హైలైట్ అయ్యే పాయింట్ కానీ అంటే సో ఎస్ అంటే నేను ఇందాక అన్నారు కదా లెనిన్ మూవీలో అన్నారు కదా, సి దట్ ఈస్ డిఫరెంట్. మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. దట్ ఈస్ డిఫరెంట్. సి మనం రియర్గా చూస్తాం, మనం చూసే సినిమాలన్నీ హీరోయిన్ అనేది కంటిన్యూస్గా వెళ్ళే సినిమాలే. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ తెలుగు మూవీస్లో హీరోయిన్ చనిపోయింది అనే వర్డ్ వీ డోంట్ లైక్ ఇట్, బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ చెన్నై. సేమ్ ఏమై చేసావో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అక్కడ హీరోయిన్ ఉండదు, కలిసి ఉండదు. సో యాజ్ అలాంగ్ విత్ తమిళ్ ఆడియన్స్ వీ లవ్, అక్కడ వాళ్ళందరికీ నచ్చింది, మాకు నచ్చలే ఇదేంటి అని, బికాస్ వీఆర్ తెలుగు ఆడియన్స్, వీఆర్ నాట్ యూజ్ టు ఇట్.
కానీ మనం ఏమై చేసావో మూవీలో అది డిఫరెంట్గా మార్చేశారు అకార్డింగ్లీ. సో మనం అలా యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇలా హీరో చంప ఇది ఒక్కటే పాయింట్ కాదు అసలు. మనం అన్నెసెసరీ థింగ్ చేస్తున్నాము, బట్ దట్స్ వాట్ హీ వాంట్ టు గివ్ దట్ క్యూరియాసిటీ అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. డైవర్ట్ చేస్తున్నారు Yes. అందరినీ. సతీష్ గారు అది యా నన్ను అడుగుతున్నారు క్వశ్చన్స్. హీరోయిన్ ఉంది, బ్యూటిఫుల్. డెఫినెట్లీ అడుగుతారండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వదలరు, అడుగుతారు. అవునా? యా, మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ ఇస్, టీజర్ చాలా బాగుంది. ఓకే. కొన్నిసార్లు మూవీ టైటిల్ అన్నది స్టోరీని జస్టిఫై చేస్తూ ఉంటుంది, లేదా హీరో క్యారెక్టర్ని జస్టిఫై చేస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో ఇందులో మీరు తీసుకునే ఈ టైటిల్ అన్నది స్టోరీని జస్టిఫై చేస్తుందా, మీ క్యారెక్టర్ని జస్టిఫై చేస్తుందా? స్టోరీని. ఎందుకంటే గజానే సినిమా మొత్తం మోస్తూ ఉంటాడు. సో ఆబ్వియస్లీ గజ అంటే ఏనుగు, సో వెరీ స్ట్రాంగ్. మీరు తెలిసి పిలిచారో లేకపోతే తెలియక పిలిచారో తెలియదు, కానీ భైరవం మూవీలోని మనోజ్ గారి క్యారెక్టర్ పేరు కూడా గజపతి. అందులో అందరూ ఆయన్ని గజ గజ అని పిలుస్తూ ఉంటారు. డూ యూ నో దట్? నిజంగా తెలియదు, బట్ ఇట్స్ ఎ బ్యూటీ, గుడ్ థింగ్. ఓకే, ఫర్నాజ్ గారు, ఫర్నాజ్ శెట్టి. ఫర్నాజ్ శెట్టి, మీ పేరు చాలా కష్టంగా ఉందండి పలకడానికి. या हिंदी 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 इज़ कंफर्टेबल फॉर यू? और पहली बार जब आप सुने हो ये स्टोरी, तो कौन सा ऐसा पॉइंट है कि आप सोचे यस तेलुगु में मुझे आना है एंड दिस इज़ द राइट स्टोरी? ओह, आई एम सो सॉरी, फर्स्ट मूवी में मिस हो गई हूँ. सो First film I did is Induvadana, opposite Varun Sandesh. Yes. ओके, मतलब आप ऑन स्क्रीन डिफरेंट हो, ऑफ स्क्रीन डिफरेंट हो. सो या तो बताइए, इस स्टोरी में आपको कौन सा ऐसा पॉइंट है दैट यू जस्ट लव इट एंड से यस? So I love the way sir narrated me the story when he met me. When I met him, I really saw his dedication towards filmmaking, and I really loved the depth and the plot of the story, where there was lot of elements as an actor which I get to perform. Even as a character, my character had a lot of layers in the film. So I really loved the entire team also. I met them, cinematographer sir, director sir, they all came for the casting. So when I met all of them, I really liked meeting them, and then the way they narrated. So that's what made me feel that yes, I want to do this project. సతీష్ గారు, హాయ్ సార్. సో కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది అండ్ చాలా పాజిటివ్ వైబ్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అంటే మీరు స్టోరీ రాసుకునేటప్పుడు కొంచెం వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది, అప్రోచ్ అవ్వడం జరిగింది అన్నారు. సో పెద్ద హీరోలను ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? సార్ అయ్యింది సార్. అంటే పేర్లు చెప్తే బాగుండదు. అంటే మనకి ఆ యాక్సెస్ అంత ఈజీగా దొరకదు. మీకు తెలుసు ఇండస్ట్రీలో నువ్వేం చేసావు అని అడుగుతారు. స్టోరీ అండ్ నేను ఎక్కడ వర్క్ చేయలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేకపోతే వేరే క్రాఫ్ట్లో నేను ఎక్కడ వర్క్ చేయలేదు. సో నేను డైరెక్ట్గా చేశాను ఫిలిం. సో ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. సో ఎక్స్పీరియన్స్ నిజంగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏమైనా అనిపించింది సార్, అంటే మనం ఇంత కొంచెం సర్కిల్ ఉండి సో ఇంత ట్రై చేస్తూనే అవ్వట్లేదు, బట్ కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళకి మంచి స్టోరీస్ కూడా ఉండిపోతున్నాయేమో అని ఎప్పుడైనా అనిపించింది సార్? 100% అనిపిస్తుంది కదండి, 100% అనిపిస్తుంది. బట్ దానికి ఏం చేయాలన్నది. యా, అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిలిం రిలీజ్ ముందే మనం ఓటీటీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు, ఎందుకంటే కమర్షియల్ కూడా చూసుకోవాలి మనం. అఫ్కోర్స్. సో అంటే దీనికి ఓటీటీ ఏమైనా వచ్చిందా, లేకపోతే అప్రోచ్ అవుతున్నారా ఏంటి? యా, ఓటీటీ అయితే చాలామంది అప్రోచ్ అయ్యారు. నేను ఏమైపోయిందంటే టీజర్ లాంచ్ అయిన తర్వాత రేట్ ఫిక్స్ చేద్దామని చెప్పి ఓటీటీ అండ్ బిజినెస్ ముందే కొన్ని క్లోజ్ చేసాం, మ్యూజిక్ క్లోజ్ చేసాం, అదర్ లాంగ్వేజ్ తమిళ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను అవన్నీ మీకు. తమిళ్ క్లోజ్ చేస్తాం, కన్నడ క్లోజ్ చేస్తా. సో యా మేడం, హాయ్. సో యాక్చువల్ మీ ఇద్దరు పేరు చాలా బాగుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది యాక్చువల్లీ. సో మూవీ గురించి అందరూ అడిగేస్తున్నారు, బట్ మీ పేరులో ద బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అన్నీ మంచి మూమెంట్సే ఉంటాయండి. ఎవ్రీవన్ అంటే ఎప్పుడు తిట్టుకోరా? సినిమాలో లాగా ఎక్కడైనా ఉంటుందా? ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి. దట్స్ ఎవ్రీ వన్స్ లైఫ్. అసలు గొడవలు లేకపోతే లవ్ ఎలా తెలుస్తుంది? బట్ ఎప్పుడైనా అన్నారా అంటే ఎందుకు ఈ సినిమాలు, అంటే జనరల్గా సినిమా పిచ్చి అనే వాళ్ళు ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ లైసి నుండి పడుకునే వరకు దాని మీదే ఉంటాం. బట్ చూసే వాళ్ళకి కొంచెం చిరాకుగా ఉంటుంది, అరే ఏంటి నీకు అవకాశం రాకపోతే ఎందుకు ఇంకా ట్రై చేస్తున్నావు అని ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కోపంలో అన్నారా వద్దు వేరే ఫీల్డ్ చూసుకొని? అవకాశం ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఉన్నాను.
సో తనే అవకాశం క్రియేట్ చేసుకున్నాడు, తనే స్టార్ట్ చేశాడు. ఈ జర్నీకి నేను సపోర్ట్ చేశాను అంతే. యా, వీ హ్యాడ్ అప్ అండ్ డౌన్స్. అంటే ఏంటి ఇంకా ఎన్ని రోజులు, బికాజ్ మై కెరియర్ ఈజ్ డిఫరెంట్. ఇది అంతా అన్ప్రెడిక్టబుల్ కెరియర్. సో ఒకరోజు షూట్ ఉంటుంది, ఒక 10 రోజులు షూట్ అయ్యాక ఎడిటింగ్లో ఉంటారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఒక్కొక్కసారి అయితే నేనే అనేదాన్ని, మీరే సినిమా చేసి మీరే చూసుకుంటారా, అసలు రిలీజ్ చేస్తారా అని. బికాజ్ దోస్ డేస్ ఆర్ ఆల్సో దేర్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ టీజర్ రిలీజ్ చేసింది ఇవాళ. చాలా ఎమోషనల్ యాక్చువల్లీ ఫర్ అస్. ఫైనల్లీ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సక్సెస్ మీట్లో కలుద్దాం మళ్ళీ. డెఫినెట్లీ, ఫర్ షూర్. Farna Sethi. Yeah, hi. So, how strong your character will be, because you acted in the film before Varun Sandesh Garu, that did not work out for you. How you think this character will definitely work out for you, and what is your character name? What I did in the past was also very challenging. You've seen it. You've seen the film? Yeah, so as an actor, I've thought that doing that character would definitely set a mark in this industry as an actor. This one was more resonating because it's very close to me, the way I am, a very today's girl. And very strong, very fresh. So there's a lot of layering to her character. She's strong, she's vibrant, she's chirpy, she's naughty, she's everything, you know. So I hope you all will like it. Thank you so much. జయ్ గారు, చెప్పండి. సతీష్ జయ్ గారు, నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరికీ మీలాగా ప్రొడ్యూసర్స్తో తిరిగి, హీరోలతో తిరిగి, డేట్లు లేకపోతే టైం టేకింగ్లో డిలే అవుతుంది అనుకుంటే, ఓన్గా వాళ్ళంతటా వాళ్ళే ప్రాజెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, మీరంటే గుడ్ లుకింగ్ ఉన్నారు యష్ లాగా, అది వేరే విషయం. మామూలుగా చాలామంది వచ్చేస్తుంటారు ఇండస్ట్రీ అనగానే. వేరే రకంగా అనుకుంటారండి. మీరు హీరోగా బాగున్నారు, మీరు చేసుకున్నారు అనే దాంట్లో ఇలా కొత్తగానే వచ్చి మేము కూడా ఏదో చేస్తామని ప్లానింగ్ లేకుండా వచ్చేస్తుంటారు కొంతమంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రొడ్యూసింగ్ అవ్వచ్చు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ప్లానింగ్ లేకుండా వస్తే మీకు తెలియదు ఏముంటుంది, మటాష్ తెలుసుగా, ఇంకేం ఉండదు. సెకండ్ ఆప్షన్ ఏముండదు. ఇది సతీష్ గారు చెప్పా. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు వీరబాబు గారు, ఏం మాట్లాడట్లేదు. ఆయన ఏం క్వశ్చన్ అడగట్లేదు, కోపంగా ఉన్నారేమో ఆయన. సతీష్ గారు చెప్పా. మైత్రి మూవీస్ ఎలా వచ్చున్నారండి? అంటే ఆల్రెడీ వాళ్ళు సినిమా చూసారా? చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన చూసే కాంప్లిమెంట్ ఏంటి అసలు? కాంప్లిమెంట్ ఏం కాదు, బాగుందని చెప్పారు. మంచి రిలీజ్ పెట్టాలి, మంచి ప్రమోషన్స్ చేయాలి. సో అంటే కొత్తగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా, అది కొంచెం మంచిగా చేసుకోవాలన్నారు. సో కొంచెం నవీన్ గారు వారు బయట ఉండడం వల్ల రాలేకపోయారు. మణిశర్మ గారికి అయితే హెల్త్ బాగాలేదు. సో దాని గురించి నెక్స్ట్ ఈవెంట్లో వాళ్ళంతా ఉంటారు. అంటే టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు, గజ అని చెప్పి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నారు. సో మీకన్నా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నారా? లైక్ ఎలా అంటే మన ఏజ్కి మించిన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కొంచెం హై ఆక్టెన్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఉన్నాయి. 100% ఎక్కువ ప్రెషర్ తీసుకున్నాను. బట్ అది మన ఇష్టంతో చేస్తాం కాబట్టి ఆ ప్రెషర్గా ఉండదు, అది కూడా బాగానే ఉంటుంది. అది సతీష్ గారు హాయ్. ఇక్కడ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇందాక నుంచి చూస్తున్నా ఎక్కడ ఉన్నావు అని చెప్పి, లైట్లో కనబడట్లే. టైటిల్ చాలా బాగుంది. అంటే ఇంతకుముందు మీరు చేసిన సినిమా అంతకు మించి ఇది ఎంతకు మించి ఉంటుంది అంటారా? అంటే యాక్చువల్గా ఇది దానికి మించి ఉంటుంది. సో యాక్చువల్గా అంటే హీరో అంటే అదొక క్రేజ్ ఉంటుంది. సో ఇప్పుడు టీజర్ లాంచ్కే ఇంత క్రేజ్ వచ్చింది. యాక్చువల్గా టీజర్ చూసి ఈ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ నుంచి, ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? ఆడియన్స్ కదా మెయిన్ మనకి స్టాండ్ తీసుకుండేది. నేను చెప్పాను కదా, నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ రాసుకున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్ అన్నది ఎంగేజ్ అవుతారన్నది స్ట్రాంగ్గా నమ్ముతున్నా. దాని గురించే నేను సినిమా చేసింది. నాకు ఆడియన్సే మెయిన్. నేను ఒక ఆడియన్లానే చూస్తా దేనన్నా. సతీష్ గారు, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత వాళ్ళు సినిమా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం ఫీల్ అవుతారు? నేను ఇది చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. 100% క్లాప్స్ కొట్టి ఎమోషనల్గా ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు. ఇదైతే స్ట్రాంగ్గా, మీరు మీ పేరు తెలియదు, మీరు రాసి పెట్టుకోండి. సంజయ్, మీరు ఖచ్చితంగా రిలీజ్ ముందే చూస్తారు సినిమా. 100% అంత ఎమోషనల్గా వెళ్తారు, ఏడుస్తూ వెళ్తారు బయటికి. అంటే ఒక మంచి మెసేజ్తో వెళ్తారు సినిమా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటండి సతీష్ గారు, చెప్పండి. కిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. టీజర్ చూసాను, కానీ నేను ఒక 2 years బ్యాకే ఒక చిన్న షార్ట్ కూడా చూసారు నాకు చూపించాను కాకినాడలో.
నాకైతే బాగా నచ్చింది. అప్పుడే చెప్పారు ఎప్పుడెప్పుడైనా అడిగారు. అవును. ఎప్పుడెప్పుడైనా అడిగాను, ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. చలమల శెట్టి గారు ప్రజెంట్ చేసినప్పుడే సక్సెస్ అయిపోయారు మీరు. కానీ ఎందుకు ఇంత లేట్ చేశారు? తొందరగానే వస్తారన్నారు కదా. అంటే అదే చెప్తున్నాను చూసారా, అంటే అన్నీ కరెక్ట్గా కుదరాలి. సో మనం కాంప్రమైజ్ అవ్వం, మీకు తెలుసు, దాని గురించే లేట్. ఇంకోటి, ఇందాక కొంతమంది పిలిస్తే హీరోలు రారు అని చెప్పి అన్నారు. రారని చెప్పట్లే, మనల్ని నమ్మరని చెప్తా. ఇప్పుడు మీరు ఒక ఫ్రెషర్గా వచ్చి నేను సినిమా చేస్తానంటే ఎవరు బిలీవ్ చేయరు. అది వాళ్ళ తప్పని నేను చెప్పట్లే. ఇప్పుడు నాకన్నా వచ్చి ఎవరో చెప్పేస్తారంటే సరే చూద్దాం, ఎవరన్నా ఆయన ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉంటుంది కదా. సో మనకేమీ లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? సో వాళ్ళది నేను తప్పుగా చెప్పట్లేను. అలా అని కాదు, మీకు చిరంజీవి ఫ్యామిలీకి బాగా క్లోజ్ ఉంది. ఏమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు రామ్ చరణ్ గారిని కానీ లేదా చిరంజీవి గారిని కానీ ఏమైనా పిలుస్తారా? నేను తప్పకుండా, మీరు ఎందుకు అడిగారు కూడా నాకు తెలుసు. బట్ ఆ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తారు, 100% వస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు, యా టీజర్ విజువల్స్ చాలా గ్రాండర్గా ఉన్నాయండి. సో అంటే ఇప్పుడు చూస్తే చాలా ఈ విజువల్స్ అన్ని నాకు ఇటు సైడ్ ఆ విజువల్స్ అన్ని కొంచెం కేజీఎఫ్ టైప్లో ఉన్నాయి. అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా ఆ గ్రాండర్ దాంతోనే కంపేర్ చేస్తున్నారు కదా. సో దాన్ని ఆ ఇంపాక్ట్ మీరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా లేకపోతే బర్డెన్ తీసుకుంటారా? రెస్పాన్సిబుల్ తీసుకుంటా, బర్డెన్ అసలు తీసుకోను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం ఒక సెటప్లో ఉంటాం మనం. నేను ఈ సినిమాకి తీసుకున్న బ్లాక్, ఈ కలర్స్ అన్నీ కూడా వార్మ్ కలర్స్, నా సినిమా ప్యాలెట్ అది. సో మీరు ఓటీటీలో చూసినా ఏం చూసినా సరే, మీ హాలీవుడ్లో చూసినా సరే ఆ కలర్సే ఉంటాయి. సో బ్రైట్ కలర్స్, వైట్ కలర్స్ అట్లా ఉంటే మనం డార్క్ సినిమాలు చేసినప్పటికీ ఆ టోన్ సెట్ అవ్వదు. సో కేజీఎఫ్ డార్క్ సినిమా, సో ఇది కైండ్ ఆఫ్ డార్క్ సినిమా, బట్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. మీకు ప్యాలెట్ అంతా కూడా మీరు ఏ సినిమా తీసుకున్నా సరే హాలీవుడ్ సినిమాలు ఏమైనా చూస్తే డార్క్లోనే ఉంటాయి, అంతే రీజన్. గజాని మూవీ ఇప్పుడు కన్నడలో కూడా మూవీ వచ్చింది 2008లో దర్శన్ గారు దాంట్లో మూవీస్ దాంట్లో చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ కెరియర్. ఆఫ్ కోర్స్, అవును. సో అంటే ఈ మూవీని ఏమైనా కన్నడలో కూడా చేసేది ఉందా? 100% ఆల్రెడీ డబ్బింగ్ అయిపోయింది అన్ని లాంగ్వేజ్లు. తమిళ్ నెక్స్ట్ దాంట్లో నేను అవి రివీల్ చేస్తాను. అవి ఆ ప్రొడ్యూసర్స్ కూడా వస్తారు. నేను కన్నడ తీసుకున్నారు ఆల్రెడీ, తమిళ్ తీసుకున్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ తీసుకున్నారు. సో వాళ్ళు నెక్స్ట్ సాంగ్ ప్రెస్ మీట్ పెడతా, సాంగ్ ప్రెస్ మీట్లో అవన్నీ అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ సినిమాలో గరుడ రామ్ కేజీఎఫ్ విలన్ చేశారు. నేను కేజీఎఫ్ జరిగినప్పుడే చెప్పా స్టోరీ. ఆయన నా స్టోరీ విని ఒక 1 మినిట్లో అసలు నేను డైరెక్టర్ ఎవడు, కేజీఎఫ్ సినిమా తీసిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత 1 మినిట్లో స్టోరీ విని సార్ ఈ సినిమా చేస్తాను సార్ అన్న. హీరో ఎవరు సార్? నేనే సార్ హీరో. డైరెక్టర్ ఎవడు సార్ అన్న? నేనే సార్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ ఎవరు సార్? నేనే ప్రొడ్యూసర్ అన్న. సరే సార్ అయితే చేస్తాను సార్ అయినా అన్నాడు. సో అట్లా ఇప్పుడు మనీషరం గారు కానీ, ఇది కేజీఎఫ్ కాంతార ఫైట్ మాస్టర్ చేశారు, ఆయనకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో అండ్ ఇంకొక ఫైట్ మాస్టర్ కూడా చేశారు రామ్ శంకర్ అని చెప్పి. అంటే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఎంత సపోర్ట్ ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ కంటెంట్ నచ్చినప్పుడు ఎవరన్నా వస్తారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్ ఉన్నారు, ఆశీష్ విద్యార్థి ఉన్నారు, సో ఎవరు రాజీవ్ కనకాల గారు ఉన్నారు, శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు. అంటే చాలా కాస్టింగ్ ఉంటుంది. కాస్టింగ్ ఇది ఎందుకు పెట్టారంటే నేను ఏదో కావాలనో అట్లా నాకు అసలు చిరాకు నాకు అలా పెట్టాలంటే. బట్ ఆ క్యారెక్టర్కి వాళ్ళు 100% న్యాయం చేస్తారని చెప్పి పెట్టు. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు పెట్టినప్పుడు హై ఉన్న క్యారెక్టర్లు మనం త్వరగా రిసీవ్ చేసుకోలేం. ఇప్పుడు నన్ను మీరు రిసీవ్ చేసుకోవడానికి కొత్తోడు ఎందుకు సినిమాకి రావాలి, చిన్న క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోతాం మనం. సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. సో ఫ్రెష్ ఫీల్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫైనల్ సార్, అంటే ఇప్పుడు గజ అనే టైటిల్ ఇందాక ఆయన అడిగినట్టు ఆల్రెడీ కన్నడలో రిలీజ్ అయింది. గజ అనే టైటిల్ మదగజ రాజు అని ఒకటి ఉంది, గజ దొంగ అని ఉంది, గజ కేసరి అని ఒకటి ఉంది. అంటే స్పెషల్గా గజ అనే టైటిల్ పెట్టడం అంటే ఇది ఫస్ట్ నేను గని అని టైటిల్ అనుకున్నా. సో దాని తర్వాత గని వచ్చింది కదా, సో గజ అని చెప్పి అంటే క్యారెక్టరేషన్ గురించి అంతే, హీరో క్యారెక్టరేషన్ మీద ఉంటుంది. సో దాని గురించి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. సో గజాకి సంబంధించి మరిన్ని ఈవెంట్స్ ఉంటాయి, అప్పటి వరకు టీజర్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సునీల్ గారికి చెప్తున్నాము, ఈ ఫిలిం ప్రెజెంటర్. అట్ ద సేమ్ టైం ఇవాళ టీజర్ని లాంచ్ చేసి వచ్చినందుకు మనోజ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సెవెనిల్ సతీష్ గారు అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.